పిల్లలు రెండవ వారం సంసిద్ధతా పాఠాలు చూద్దామా. పిల్లలు చిత్రానికి రంగులు వేయండి, పూల రంగు గురించి మాట్లాడండి. పూల గురించి మాట్లాడాలి. ముందు రంగులు వేద్దాం. ఏం పువ్వు ఇది? గులాబీ పువ్వా? ఓహో, పిల్లలు బాగా చెప్పారన్న. వీటికి కలర్స్ వేసేద్దాం. ఏ కలర్ ఉంది? రోజు కలర్ ఉంది కాబట్టి రోజు కలర్ అంటే పింక్ కలర్ వేయండి. పింక్ కలర్ వేయాలి. ఫ్లవర్కి అంతా పింక్ కలరు. రోజా పూలు ఎప్పుడు పింక్ కలర్లు ఉంటాయి. ఇంకా పూల గురించి తెలుసుకుందాం. పూలు ఎన్నో రకాలు ఉంటాయి కదా. ఏమేమి రకాల పూలు ఉంటాయి? మల్లె పువ్వు, జాజి పువ్వు, సంపంగి పువ్వు, లిల్లీ పువ్వు అంటారు, మందారం పువ్వు, మల్లె పువ్వు అంటే చెండు మల్లె పువ్వు, గన్నేరు పువ్వు, ఇలా పూలు ఎన్నో ఉంటాయి. ఈ పూలల్లోకెల్లా రారాజు గులాబీ పువ్వే. గులాబీ పువ్వుని అందరూ చాలా బాగా ఇష్టపడతారు. అన్ని పువ్వుల్లోకి బాగా అందంగా కనిపిస్తుంది కదా, అందుకే ఇది బాగా తీసుకుంటారు అందరూ. కానీ మన రాష్ట్రంలో వచ్చేసి పువ్వు మల్లె పువ్వు అన్నమాట. మల్లె పువ్వునే అందరూ చాలా ఇష్టపడతారు. కాబట్టి మన రాష్ట్ర పుష్పం ఏది అంటే మల్లె పువ్వు అని చెప్పాలి. చెప్తారు కదా పిల్లలు. మనం ఇప్పుడు గీసేటువంటి పువ్వు గులాబీ పువ్వు. గులాబీ పువ్వు అంటే కూడా అందరికీ ఇష్టమే. కాబట్టి పువ్వులన్నీ బాగా ఎంతో అందంగా ఉంటాయి. పెటల్స్ అంతా, ఈ రెక్కలన్నీ రోజ్ కలర్ పింక్ కలర్లో కొట్టి గ్రీన్ కలర్ ఆకులు, గ్రీన్ కలర్ అంతా ఆకులు వేయాలి. మళ్ళీ ఇక్కడ మెరూన్ రెడ్ కానీ నసం కలర్ కానీ వేయాలి. బాగుంది కదా పిల్లలు. రోజ్ కలరు, రోజా పువ్వు. నెక్స్ట్ వినడం, మాట్లాడడం. గేయాన్ని అభినయిస్తూ పాడండి. గేయాన్ని పాట రూపంలో పాడాలి. పాపల్లారా రండి, చక్కటి రంగులు చూడండి. పాపల్లారా రండి, చక్కటి రంగులు చూడండి. గులాబీ పువ్వును నేనండి, ఎరుపు రంగు నాదండి. గులాబీ పువ్వును నేనండి, ఎరుపు రంగు నాదండి. పాపల్లారా రండి, చక్కటి రంగులు చూడండి. సంపంగి పువ్వును నేనండి, పచ్చ రంగు నాదండి. సంపంగి పువ్వును నేనండి, పచ్చ రంగు నాదండి. పాపల్లారా రండి, చక్కటి రంగులు చూడండి. మల్లె పువ్వును నేనండి, తెలుపు రంగు నాదండి. పాపల్లారా రండి, చక్కటి రంగులు చూడండి. ఆకాశమంతా నేనండి, నీలి రంగు నాదండి. పాపల్లారా రండి, చక్కటి రంగులు చూడండి. ఎంత చక్కగా ఉన్నాయో కదా గులాబీ పువ్వులు అంటే. నెక్స్ట్ ఇక్కడ పదం జతపరచండి. ఏ
పదానికి ఆ పదము మనం ఇక్కడ జతపరచాలి. ఎరుపు రంగు ఎరుపు రంగు వాళ్ళు ఇచ్చారు. పచ్చ రంగు పచ్చ రంగు, నీలిరంగు నీలిరంగు, తెలుపు రంగు తెలుపు రంగుకు ఆ విధంగా గీయాలి. గేయంలోని వర్ణమాల అక్షరాలకు సున్నా చుట్టండి, గల్లలో రాయండి. ఇక్కడ వచ్చినటువంటి అక్షరాలను అక్కడ సున్నా చుట్టాలన్నమాట. చూడదామా పిల్లలు? పాప పా అన్నప్పుడు అది మనకు వర్ణమాలలో వస్తుంది. వర్ణమాలలో ఐ ఊ అని లక్షార వరకు ఉంటాయి కదా, దాంట్లో వస్తుంది. రా వస్తుంది. చక్కటి అన్నప్పుడు చా వస్తుంది, రా వస్తుంది, డా వస్తుంది, నా వస్తుంది, ఏ వస్తుంది, రా ఇంతమంది వేసినాం, దా, సా, గా, గా వస్తుంది, దా వేసాము, మా, నా వేసాము, రా వేసాము, ఆ, స, త, నీలి రంగు నోదండి. ఇవన్నీ సున్నా చుట్టాము. మళ్ళీ అక్కడ వచ్చినటువంటి అక్షరాలు ఇక్కడ రాయాలి. ఏమేమి అక్షరాలు వచ్చాయి? పా వచ్చింది, నెక్స్ట్ రా వచ్చింది, రా వచ్చింది, చా వచ్చింది, చా వచ్చింది, నా వచ్చింది, నా, తా వచ్చింది, దా వచ్చింది, ఏ వచ్చింది, ఆ వచ్చింది, షా వచ్చింది, గా వచ్చింది. ఇవన్నీ గేయంలో వచ్చాయన్నమాట. ఈ అక్షరాలు అక్షరమాలలో వచ్చాయి. పా, రా, చా, నా, తా, దా, ఏ, ఆ, షా, గ. ఇవన్నీ అక్షరమాలలో ఉన్నాయి. గేయంలో సున్నా కూడా చుట్టాము. నెక్స్ట్ స్టోరీ విందామా? బొమ్మలు చూడండి, కథ చెప్పండి. తొందరపాటు తెచ్చిన తంట. తొందరపాటుతో ఏమైందో చూద్దాం. ఒకరోజు రామయ్య సోమయ్య సంతకు వెళుతున్నారు. అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. పాయసం చేయడానికి ఏమేమి కావాలని అడిగాడు సోమయ్య. ఏమేమి కావాలో చెప్పాడు రామయ్య. ఇదంతా చెట్టు మీద ఉన్న పిట్టలు విన్నాయి. చెట్టు మీద పక్షులు ఉన్నాయి కదా, అవి విన్నాయి. మళ్ళీ నెక్స్ట్ పిట్టలు కూడా పాయసం చేసుకోవాలనుకున్నాయి. అవి కూడా సంతకు వెళ్ళాయి. కావలసిన బెల్లం, రవ్వ, పప్పులు, నెయ్యి, ద్రాక్ష, జీడిపప్పు తెచ్చుకున్నాయి. చూడండి, అన్నీ తెచ్చి పెట్టుకున్నాయి పక్షులు కదా. పొయ్యి పెట్టుకున్నాయి, కట్టెలన్నీ పెట్టుకొని అన్నీ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ చెట్టు కింద పిట్టలు పాయసం చేయడం మొదలుపెట్టాయి. పాయసం కుతకుతా ఉడుకుతోంది, గుమగుమ వాసన వస్తుంది.
ఎంత బాగా చేశాయో కదా పాయసాన్ని పిట్టలు. నెక్స్ట్ పాయసం వాసనకు పిట్టలకు నోరూరింది. ఒక పిట్టకు పాయసం రుచి చూడాలని చాలా కోరిక కలిగింది. రెండో పిట్ట వారిస్తున్నా వినకుండా పాయసాన్ని ముక్కుతో పీల్చింది. ఇంకేముంది, పిట్ట మూతి కాలింది. అదిగో చూడండి, పాపం తినాలనుకుంది. పిట్ట మూతి కాలిందవ్వో నా నోరు అని ఎగురుతూ ఉంది. ఎద్దుగో కదా, అదిగో ఎగురుతుంది. అమ్మో. కాబట్టి ఎవరైనా చెప్పిన మాట వినాలి, లేకపోతే అట్లా చేతులు నోరు కాల్చుకోవాల్సి వస్తుంది. అంటే కాలుతాయి అన్నమాట. చెప్పిన మాట వినాలి. వింటారు కదా పిల్లలు. నెక్స్ట్ చదవండి. కింది బొమ్మలు చూడండి, చదవండి. ఏమేం బొమ్మలు ఉన్నాయి? గద, ఇలా, వల, గంట ఇవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అన్ని పదాలు ఉన్నాయి అక్షరమాలతో. చదువుదామా పిల్లలు? అలా, కల, వల, తల, ఇలా, ఉమా, ఊడ, ఎరా, ఏతం, ఓక, ఔరా, అంబ, అండ, తల, జడ, జత, ఈక, ఈల, ఈత, గద, గడ, దడ, వడ, ఆశ, రమ, ఉష, ఉమా, దయ, అంబ. క్రింది వాటిలో వేరుగా ఉన్నది ఏదో గుర్తించి సున్నాల్లో పెట్టండి. ఇక్కడ చేప నీళ్ళల్లో ఈదుతుంది, బాతు నీళ్ళల్లో ఈదుతుంది, బల్లి, మొసలి నీళ్ళల్లో ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది, కోతి చెట్ల పైన ఉంటుంది, అంటే నేలపైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేరుగా ఉండేది ఏది చెప్పండి? కోతి. ఏమి? కోతి. టిక్ వేసాం కదా, సున్నా చుట్టాలి. దాంట్లో సున్నాలో టిక్కు పెట్టాలి. ఆ నుంచి రు వరకు పదాలను వర్ణమాల క్రమంలో ఎలుక, తోకతో కలపండి. ఆ నుండి రు వరకు వర్ణమాలలో ఉండే అక్షరాలతో ఎలుక, తోకను కలపాలి. నేను కలిపాను చూడండి. ఎలా కలిపానో చూడండి కదా. అలా, లాతో లా వచ్చిందా లేదా? వర్ణమాలలోని క్రమంలో ఆట, ఇలా, ఈగ, ఉమా, ఊడ, ఋషి ఈ విధంగా కలిపాము. మీరు కూడా కలపండి అలా. అబ్బో ఎంత బాగా కలిపారో. నెక్స్ట్ క్రింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. సున్నా ఉన్న పదాలను గుర్తించి గుర్తు పెట్టండి. ఇక్కడ సెమీకోలన్ పెట్టాలి. ఏది? ఇక్కడ టిక్ గుర్తు. వడ, ఫస్ట్ పడవ, ఉంగరం, పల్లక, అరక. కాబట్టి వీటిల్లో ఏది వేరుగా ఉంది?
సున్నా యాడుందో ఆ సున్నా ఉండేటంటే అక్షరానికి ఆ పదానికి టిక్కు కొట్టాలి. వాళ్ళు టిక్కు కొట్టారు కదా, అదే విధంగా మనం కూడా చేయాలి. తబలా, దండ, పనస, శంఖం, ఎక్కడ సున్నాలు ఉన్నాయో అక్కడ వాటికి మనం టిక్కు కొట్టాలి. వాళ్ళు కొట్టారు కదా, దండ అన్నప్పుడు ఇక్కడ సున్నా వచ్చింది కాబట్టి దండ. శంఖం, శంఖం సున్నాలు వచ్చాయి కాబట్టి ఇక్కడ టిక్కు పెట్టేద్దాం. నెక్స్ట్ ఊయల, గంప, గంప సున్నా వచ్చింది. మంచం సున్నా వచ్చింది. ఈగ రాలేదు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ రాయండి, గల్లలోని అక్షరాలు ఉపయోగించి పదాలు రాయండి. ప, న, ల, క, స, ఆ, ర, డ, ఓ, ప, య, వ ఈ అక్షరాలను ఉపయోగించి పదాలు రాయాలి. ఇక్కడ నేను రాశాను చూడండి, చదువుతాను. పనస, పలక, కడవ, అర, నస, అరక, అర, కడవ, ఊడ, యవ, నలక, ఊయల, పస, కల, వల, నగ. ఈ విధంగా పై అక్షరాలతో పదాలు రాసాము కదా. మీరు కూడా రాయండి పిల్లలు, రాస్తారు కదా, చూసి రాయండి. నేను చెప్తున్నాను, రాశాను కదా అవి. బాగా రాస్తారా పిల్లలు, ఎంతో బాగున్నాయి. ఇక్కడ ఉంది ఒక చిత్రం. ఈ చిత్రాన్ని ఏం చేయాలో చూద్దాం. సృజనాత్మకత, బొమ్మ గీయండి, రంగులు వేయండి. ఇక్కడ బటర్ఫ్లై ఉంది, సీతాకోకచిలుక, దానికి రంగులు వేయాలి బొమ్మ గీసి. ఫస్ట్ ఏ విధంగా గీయాలి, క్యారెట్ లాగా గీయండి. ఏమి క్యారెట్, క్యారెట్ లాగా అట్లా గీయాలి. తర్వాత వచ్చేసి ఆడ పెద్దగా గీయండి. చెవులలాగా పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి అంటే రెక్కలు, అట్లా రెక్కలు పెట్టాలి. మళ్ళీ తర్వాత అక్కడ పైన అట్లా చుట్టండి. చుట్టారు కదా పిల్లలు, వాటికి రంగులు వేయాలి. ఏ ఏ రంగులు ఉన్నాయి, పింక్ కలరు, గ్రీన్ కలరు. పింక్ కలరు మధ్యలో సున్నాలు చుట్టాలి. ఇక్కడ పెద్దది కానిద్దాం, అక్కడ చిన్నది. పెద్ద సున్నా, చిన్న సున్నా. వాటికి రంగులు వేయాలి. మళ్ళీ గ్రీన్ వేయాలి మిగతాదంతా.
కదా. మళ్ళీ మధ్యలో బ్రౌన్. బాగా గీసారా పిల్లలు, బాగా గీసారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పదాలు రాయాలి. ఏ అక్షరాలు? ఊయల, ఊడ అనేటువంటి పదాలు రాయాలి. రాస్తామా? గీతలతో అందంగా రాయాలి. ఊయల, ఊయల, ఊయల. తలకట్లు మాత్రం పైకి పోతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఊయల, ఊయల, ఊయల. ఈ విధంగా మంచం, మంచం. తలకట్లు పైకి పోవాలి. మంచం, 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 మంచం. ఆట, ట అన్నప్పుడు గీత పైకి పోవాలి. ఆట, 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 ఆట. ఇలా పలుకుతూ రాయాలి. పలుకుతూ రాస్తారు కదా పిల్లలు. మళ్ళీ నెక్స్ట్ జడ, జడ. తలకట్లు పైకి పోతుండాలి. పలుకుతో రాస్తే అక్షరాలు చదువు వస్తుందన్నమాట. జడ, జడ. అట్లా పలుకుతా రాయాలి. దమ్, డ, దమ్, డ, దమ్, డ, దమ్, డ, దమ్, డ, దమ్, డ. ఈ విధంగా రాయాలి. పలుకుతా రాస్తే చదువు బాగా వస్తుంది. ఇలా, ఇలా. తలకట్ట క్రిందికి రావాలి. ఇలా, 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 ఇలా. బాగా రాస్తారా పిల్లలు, మీరు కూడా నాతో పాటు. అబ్బో, బాగా రాస్తారు కదా.